సైనస్ బాధిస్తుందా? అయితే ఇలా చేయండి, ఉపశమనం ఖాయం. తలనొప్పి ఎక్కువగా ఉండటం, కళ్ళ దగ్గర దురదగా ఉండటం, ముక్కుకు ఇరువైపులా పట్టుకుంటే నొప్పి, ఇవన్నీ సైనస్ లక్షణాలు. నేటి తరుణంలో చాలామంది సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. వాతావరణం మారినప్పుడు, ప్రధానంగా చలి ఎక్కువ ఉన్నప్పుడు సైనస్ సమస్య ఎంతో బాధిస్తుంది. సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి. ఉల్లిపాయల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వీటిలో ఉండే సల్ఫర్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఒక పచ్చి ఉల్లిపాయ తిని ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే చాలు. నిత్యం మనం తినే ఆహారంలో కారం పొడిని ఎక్కువగా వాడాలి. దీనివల్ల ముక్కు నుంచి ఎక్కువగా నీరు రాకుండా ఉంటుంది. సైనస్ సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి కూడా బాగానే ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు ఉన్నాయి. రోజుకు 2-3 వెల్లుల్లి రేకల్ని తింటున్న సైనస్ సమస్య నుంచి బయటపడొచ్చు. 1 టీ స్పూన్ వాము తీసుకుని నూనె లేకుండా పెనం మీద కొద్దిగా వేయించాలి. దాన్ని బాగా కలిపి ఒక శుభ్రమైన వస్త్రంలో పెట్టి బాగా వాసన పీల్చాలి. దీంతో ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఈ క్రమంలో తలనొప్పి తగ్గిపోతుంది. సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కపాలభతి, ప్రాణాయామం వంటి శ్వాసక్రియ వ్యాయామాలను చేస్తే సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 1 టీ స్పూన్ జీలకర్రను బాగా వేయించి పొడి చేయాలి. దాంట్లో 2 టీ స్పూన్ల తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్ జ్యూస్ 300 ml, పాలకూర రసం 200 ml మోతాదులో తీసుకుని రోజుకొకసారి తాగాలి. దీనివల్ల సైనస్ నుంచి బయటపడొచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, కివి పండ్లను తరచూ తీసుకుంటుంటే సైనస్ నుంచి విముక్తి పొందొచ్చు. టమాటా రసంతో చేసిన టీ తాగుతున్నా సైనస్ తగ్గిపోతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.